ముస్లిమ్స్ మైనార్టీస్ చూస్తే వాళ్ళకి కావాల్సిన రంజాన్ తో ఏంటి దుల్హన్ పథకాలు ఇవన్నీ కూడా హజ్ యాత్రలు అవన్నీ కూడా తీసేశారు. చంద్రబాబు నాయుడు గారు 125 పథకాలు మరి అందరికీ అన్ని కులాల వాళ్ళకి ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఇచ్చి వాళ్ళ రాజకీయంగా ఆర్థికంగా నిలబడాలని అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోరుకున్నది. అలాంటిది ఏం జరగలేదు. అందరూ కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అనుకుంటూ పాట పట్టం తప్పితే వాళ్ళకి చేసింది సున్నా. ఆయన ఎప్పుడు కూడా ఎస్సీలకి నేను మేనమామ అంటాడు, కానీ ఎస్సీకి ఎప్పుడు మేనమామగా లేడండి. ఎస్సీకి మేనమామ కాకుండా ఎస్సీలు ఎవరైతే తొక్కేశారో ఎవరైతే కొళ్ళబడిచారో వాళ్ళకి మేనమామగా అండగా ఉన్నాడు. మీ దగ్గర ఉన్న అనంతబాబుని ఏం చేస్తారో మీకు తెలుసు. డోర్ డెలివరీ చేశాడు. సుబ్రహ్మణ్యం గారిని ఏం చేశారు, మరి డాక్టర్ సుధాకర్ ఏమయ్యారు, మరి కిరణ్ ఏమయ్యాడు, వరప్రసాద్, ఇలా చెప్పుకుంటూ పోతుంటే ఓం ప్రతాప్, వీళ్ళందరూ కూడా దళితులు ఏ విధంగా చిత్రవద పడ్డారో మీరు గమనించారు. అందుకే ఈ చంద్రబాబు నాయుడు గారి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో దళితులకి నేను అండగా ఉన్నానని చెప్పడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది.